సో మనమైతే ఈరోజు సౌత్ ఇండియన్ స్టైల్లో రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో వెల్కమ్ టు మీ సుబ్రహ్మణ్యం కుకింగ్ ఛానల్. సో ఫస్ట్గా మనం అయితే ఇలా చింతపండు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. సో నేనైతే కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు అందులో కొంచెం తడక వేసుకోవాలి. సో తడక వేసుకుని దానికంచేపు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. సో నేను ఇందులో కొంచెం జీరా కూడా వేసుకున్నాను. తర్వాత దీన్ని నీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత గార్లిక్ కూడా వేసుకుని ఫ్లేమ్ అయితే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని గార్లిక్ తర్వాత ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుని బాగా టాస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చి, ఎందుకంటే దానివల్ల మనకి మంచి ఫ్లేవర్ తాలింపు అయితే వస్తుంది కాబట్టి మనం ఎండుమిర్చి అయితే మాత్రం యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు 1/2, అవి ఒక 3, ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, అవి కూడా మనం వేసుకొని కలుపుకోవాలి. అలా చూసుకొచ్చి రోజ్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న టమాటో వేసుకుంటాం. ఇప్పుడు ఆ టమాటోని మనం నీట్గా కలుపుకోవాలి. తర్వాత కొంచెం జీరా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సో జీరా పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, స్మెల్ కోసం అనమాట, మీకు అర్థమైతే చెప్పాలంటే. నెక్స్ట్ దాన్ని మనం నీట్గా మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్, ఆ తర్వాత కొంచెం కారం వేసుకుని మళ్ళీ బాగా మనం ఆ మసాలాని మిక్స్ చేసుకోవాలి. సో మనమైతే ఈ మిశ్రమాన్ని మనం అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. సో ఈలోగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. డన్. సో ఇప్పుడు మనం అయితే ఏం చేస్తామంటే ఆ మసాలా బాగా వేగిన తర్వాత దాన్ని ఒకసారి మనం క్లారిటీగా చెక్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందాక చూపించాం కదా ఫస్ట్లో కుక్కర్లో చింతపండు నీరైతే దాన్ని మనం బాయిల్ చేసుకున్నాం. సో ఆ బాయిల్ చేసుకున్న వాటర్ని అయితే ఇప్పుడు ఇంట్లో మిక్స్ చేసుకుంటాం. సో బాయిల్ చేసుకుని దాన్ని మనం నీట్గా ఆ వాటర్ ఇంట్లో వేసుకుని మనం దీన్ని కొంచెం మరగపెట్టుకోవాలి. సో మరగపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రసం అనేది మంచి టేస్టీగా మారుతుంది. సో ఒకవేళ మీకు ఈ వీడియో క్లిప్లో చింతపండు ఎలా చేసి వాటర్ ఎలా చేసుకోవాలో మీకు ఒకవేళ కనబడకపోతే నీట్గా మనం ఫస్ట్ చెప్పినట్టు చింతపండు ఒక దాంట్లో వేసుకుని ఒక నిమ్మకాయ అంత సైజు, తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకుని ఒక 2 మినిట్స్ మనం దాన్ని నీట్గా మరగపెట్టుకోవాలి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు పందారు మనం కలుపుకుంటున్నాం, ఎందుకంటే మనకి చారు అనేది కొంచెం ఆ రసం అనేది కొంచెం సాఫ్ట్గా అనేది వస్తుంది. సో అందుకోసం మన ఇంట్లో కొంచెం పంచదార అయితే కలుపుకుంటున్నాం. సో కొంతమంది పంచదారతో కలుపుకుని తింటారు సాఫ్ట్నెస్ కోసం, ఇంకొంతమంది అలాగే కారంగా ఉన్నా పర్లేదని చెప్పి అలాగే తింటారు. సో యాజ్ యువర్ టేస్ట్ డిపెండ్స్, మీకు ఎలా నచ్చితే అలా టేస్ట్ దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. సో ఒకసారి టేస్ట్ అయితే చూసుకుందాం. సో టేస్ట్ అయితే నాకు కొంచెం సాల్ట్ తక్కువ వచ్చింది, లైట్గా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ దాన్ని నేను నీట్గా మళ్ళీ కలుపుకుంటున్నాను.
సో అలా ఓపెన్గా ఉండగానే మనం అలా కలుపుకుంటూ ఉండాలి. సో మనకి తెలుస్తుంది అనమాట మనం ఎంత వాటర్ పోసాం. జనరల్గా రసం ఎలా మరగబెట్టాలి ఏంటి అని అనుకుంటారు. సో రసం మనం అది ఎలా మరిగింది తెలుసుకోవాలంటే మనం ఎంత కొలతకి అయితే వాటర్ పోసామో దానికన్నా ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఆఫ్ వాటర్ కిందకి డౌన్ అయిందంటే దాని అర్థం రసం మరిగిపోయిందని. సో నేనైతే నాకు పోసుకున్న దానికన్నా వాటర్ అయితే మెల్లగా తక్కువ అవుతుంది. సో నాకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. సో మీకు కూడా అలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.